కెనడా రాజకీయాల్లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ సెషన్స్ ఏర్పాటు చేయాలంటూ కెనడా గవర్నర్ జనరల్ కు సూచించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఇంటా బయట తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్న ట్రూడో చివరకు తన పదవిని వదులుకున్నారు. అయితే ఆపద్ధర్మ ప్రధానిగా ట్రూడో బాధ్యతలు నిర్వహించనున్నారు. కెనడాలో జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటీవలి ట్రూడో ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన మంత్రి ఉప ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కూడా రాజీనామా చేశారు. ఈ రాజీనామా ట్రూడోకు పెద్ద దెబ్బగా పరిణమించింది. ఆమె దేశ ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సెటైర్లు వేశారు. ట్రంప్ ట్రూడోను కెనడా గవర్నర్ గా పిలిచారు. కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా చేయాలని ట్రూడోకు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. నిజానికి అక్కడి నుంచి అమెరికాకు వస్తున్న అక్రమ వలసదారులు, అక్రమ మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడంలో కెనడా ప్రభుత్వం విఫలమైతే కెనడాపై 25% సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది కెనడా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ట్రూడో.